నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా మరేం పర్వాలేదు. కాస్త ఓపిక పట్టండి. కాలం తప్పక శిక్షిస్తుంది. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికి లేదు. ఎవరైనా నవ్వితే నీ వల్ల నవ్వాలి, అంతేకాని మిమ్మల్ని చూసి నవ్వకూడదు. అలాగే ఎవరైనా ఏడిస్తే మీకోసం ఏడవాలి, అంతేకాని మీ వల్ల ఏడవకూడదు. గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో ఎవరైనా మీకు సహాయం చేస్తున్నారు అంటే వారిని ఎప్పటికీ మరవకండి. అలాగే మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు అంటే వారిని ఎప్పటికీ ద్వేషించకండి. ఇక మిమ్మల్ని ఎవరైనా నమ్ముతున్నారు అంటే వారిని ప్రాణం పోయినా కూడా మోసం చెయ్యకండి. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతులను అంతే శ్రద్ధ పాటించాలి. జీవితంలో ఎప్పుడు కూడా విజయం వరించిందని విర్రవీగకు, అలాగే ఓటమి ఎదురైందని నిరాశ చెందకు. విజయమేమి అంతం కాదు, అలాగే ఓటమి తుది మెట్టు కాదు. గుర్తుంచుకోండి. ఓడిపోతాము అనే భయంతో అసలు ప్రయత్నమే చేయకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం ఎంతో మేలు కాదంటారా? మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనకు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. సాహసాలు చేయడానికి ధైర్యం లేని వాడు జీవితంలో ఏది సాధించలేడు. 100 కళలో ప్రవేశం కన్నా ఒక్క దాంట్లో పూర్తి నైపుణ్యం సాధించడం ఎంతో ఉత్తమం కాదంటారా? ముందు నీలో నువ్వు ప్రశాంతంగా ఉండకపోతే మరెక్కడ కూడా దాన్ని పొందలేవు. అర్థమైందనుకుంటా. మనిషి పతనానికైనా లేదా పాపానికైనా కారణం భయమే కాదంటారా? డబ్బులు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. గుర్తుంచుకోండి. మౌనంగా ఉండటం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం. అర్థమైందనుకుంటా. కష్టాలు వచ్చినప్పుడు నిజాయితీగా ఉండడం, డబ్బు వచ్చినప్పుడు సాదాసీదాగా ఉండడం, అధికారం వచ్చినప్పుడు వినయంగా ఉండడం, ఇక కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడం, దీన్ని జీవిత నిర్వహణ అంటారు. గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. అలాగే ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికివారే అవుతారు. గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడు కూడా ఎవ్వరిపై ఆధారపడవద్దు. ఎందుకంటే ఎప్పుడైతే ఇతరుల సహాయాన్ని నిరాకరించే స్థాయికి మీరు చేరుకుంటారో అప్పుడే మీరు స్వేచ్ఛను పొందగలుగుతారు. గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. ఇది సత్యమని, మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దాన్ని
తక్షణమే ఆచరించు. అప్పుడే నీ ప్రస్తుతము అలాగే భవిష్యత్తు రెండు బాగుంటాయి. గుర్తుంచుకోండి. ఈ కాలంలో నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది కాదంటారా? నీ ముందేముంది, నీ వెనుక ఏముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ఎంతో ముఖ్యం. గుర్తుంచుకోండి. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా దేని కారణంగా కూడా కోల్పోకండి. ధైర్యంగా ప్రయత్నించండి. అంతా మంచి జరుగుతుంది. మీరు జీవితంలో సంపాదించేది అంతా కూడా బాగా జీవించడానికే, అంతే కానీ ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకోవడానికి కాదు. అర్థమైందనుకుంటా. ఓటమికి దగ్గర కాకుండా ఉండాలి అంటే గెలవాలి అన్న తపన ఎప్పటికీ తగ్గకూడదు. గుర్తుంచుకోండి. జీవితంలో కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది. ఈ ప్రపంచంలోనే అత్యంత బలమైన వ్యక్తి ఎవరు అంటే, ఎవరైతే ఒంటరిగా నిలబడతారో, ఒంటరిగా పోరాడతారో, ఒంటరిగానే గెలుస్తారో వారే ఈ ప్రపంచంలోనే అత్యంత బలవంతులు. గుర్తుంచుకోండి. దుర్మార్గునితో స్నేహము మంచిది కాదు, విరోధము మంచిది కాదు. పాము అనేది కసిగా కాటేసిన లేదా ప్రేమగా కరిచిన ప్రమాదమే కదా, కాదంటారా? కోపాన్ని ఎప్పుడు కూడా ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. అర్థమైందనుకుంటా. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. గుర్తుంచుకోండి. మనం ఆనందంగా ఉన్న సమయాల్లో మనతో కలిసి నవ్విన మనిషిని మర్చిపోయినా పర్వాలేదు, కానీ మన కష్టకాలంలో మనతో కలిసి ఏడ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యవచ్చు, కానీ బురదని బురదతో కడగలేం కదా. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.